ఐబొమ్మ రవి అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పైరసీ సామ్రాజ్యానికి కింగ్గా చక్రం తిప్పిన రవి పట్టుబడింది తన భార్య కారణంగా కాదు. మరి ఇమంది రవి పోలీసులకు ఎలా చిక్కాడు? పోలీసుల ఇన్వెస్టిగేషన్లో రవి ఎలాంటి వివరాలు బయటపెట్టాడు? నిజంగానే రవి వద్ద మన డేటా ఉందా? 100కు పైగా వెబ్సైట్లు, 21,000 పైరసీ సినిమాలు, ఇవన్నీ ఐబొమ్మ రవి సింగిల్ హ్యాండెడ్గా డీల్ చేశాడా? లేక బిహైండ్ ద స్క్రీన్ అతనికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? పోలీసులు ఏం చెప్పారు? ఇమంది రవి 5 రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. రవి ఆర్థిక లావాదేవీలు, పైరసీ నెట్వర్క్, సాంకేతిక కార్యకలాపాలు ఇలాంటి అంశాలపై పోలీసులు విచారించారు. ఇమంది రవికి చెందిన వివిధ బ్యాంక్ అకౌంట్స్ లో 30 కోట్లకు పైగా లావాదేవీలు గుర్తించారు. పైరసీ ద్వారా గత 5 ఏళ్లలో 100 కోట్ల రూపాయల వరకు రవికి ఆదాయం వచ్చినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇమంది రవి పట్టుబడడానికి అతని భార్యే కారణమని అందరూ అనుకున్నారు. కానీ ఆమె కారణం కాదని పోలీసులు చెప్పారు. ఐబొమ్మ రవిని అతని స్నేహితుడు నిఖిల్ సహాయంతో పోలీసులు ట్రాప్ చేశారు. ఎంతో కాలంగా రవి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు అతడు అరుదుగా హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న తన నివాసానికి వస్తాడని కనుగొన్నారు. అలా వచ్చిన ప్రతిసారి తన మిత్రుడు నిఖిల్ ను కలుస్తాడని కూడా గుర్తించారు. వెంటనే నిఖిల్ ని తమదైన స్టైల్లో లైన్లోకి తీసుకుని ఇమంది రవి హైదరాబాద్ కు వస్తే సమాచారం ఇవ్వాలని ఏర్పాట్లు చేసుకున్నారు. మామా హైదరాబాద్ కు వచ్చానంటూ రవి తన మిత్రుడికి పెట్టిన మెసేజే అతడిని పట్టించింది. మీరు చాలా మంది మీరు అన్నారు ఎవరో కొన్ని దాంట్లో వాళ్ళ వైఫ్ టిప్ ఆఫ్ ఇచ్చింది. అబ్సల్యూట్లీ 100 కాదు మిలియన్ టైమ్స్ ఈస్ రాంగ్. ఈ మొన్నటి వరకు కూడా అసలు అట్లాంటి వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ సంబంధించిన వాళ్ళ కానీ ఎవ్వరు కానీ కాంటాక్ట్లో లేరు. మనకు అది వేరే రకంగా వచ్చింది. ఇంతకీ ఐబొమ్మ రవి ఎలా ఆపరేట్ చేసేవాడు? తన మోడస్ ఒపెరాండి ఏంటి? సైబర్ క్రైమ్ అడిషనల్ సిపి శ్రీనివాస్ చెప్పిన వివరాల ప్రకారం ఐబొమ్మ డొమైన్ ను ఎన్జిలా అనే కంపెనీలో రవి రిజిస్టర్ చేశాడు. మరో కంపెనీ నుంచి హోస్ట్ చేసేవాడు. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా సినిమాలు పోస్ట్ చేసేవాడు. బెప్పం ఐబొమ్మ వెబ్ సాఫ్ట్వేర్ లో రీడైరెక్ట్ స్క్రిప్ట్ రాశారని, రీడైరెక్ట్ ద్వారా గేమింగ్, బెట్టింగ్ వెబ్సైట్లకు వెళ్తుందని ఏసీపీ శ్రీనివాస్ వివరించారు. బెట్టింగ్, గేమింగ్ సైట్స్ యాడ్స్ ను యాడ్ క్యాష్, యాడ్ స్టార్ట్ అనే కంపెనీలు మేనేజ్ చేస్తున్నాయని ఏసీపీ తెలిపారు. బెట్టింగ్ సైట్లో యాడ్స్ డిస్ప్లే చేయడం ద్వారా వచ్చే డబ్బు యూఎస్డిటీ ద్వారా డబ్బు ఇమంది రవికి చేరేవని ఆయన అన్నారు. మేము 1 మంత్ నుంచి అతను ఇచ్చిన ఛాలెంజ్ని అనాలిసిస్ చేసుకుంటూ అసలు అతను దొరుకుతాడని మాకు గ్యారంటీ కూడా లేకుండే. నిజానికి అయితే అనాలిసిస్ చేసుకుంటూ అలా లీడింగ్ క్వశ్చన్స్ని, లీడింగ్ డేటాని చేసుకుంటూ పోతే ఒక పర్సన్ మనకు ఫైండ్ అవుట్ అయ్యాడు. అతని నంబర్ ఫైండ్ అవుట్ అయింది. ఆ నంబర్ ఫైండ్ అవుట్ అయిన సిడిఆర్ తెలుసు కదా, మీతో అంతా చేసుకుంటూ పోతే లాస్ట్కు ఇతను ఫైండ్ అవుట్ అయ్యాడు. మొత్తంగా కరేబియన్ దీవుల్లో ఏర్పాటు చేసిన కార్యాలయంలో 20 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని పోలీసుల విచారణలో ఇమంది రవి చెప్పాడు. అయితే పైరసీ సినిమాల వెబ్సైట్స్ లో కేవలం ఐబొమ్మ, బెప్పం మాత్రమే పోలీసులు తీసివేశారు. మిగిలిన వెబ్సైట్లను వీరు ఎలా తొలగిస్తారనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా ఉంది.